హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? ఇక్కడికి వచ్చేసినామని చెప్పినాం కదండి, డెహ్రాడూన్కి అయితే. మాకైతే వచ్చేసిన నుంచి అయితే ఫుల్ జ్వరాలు అనమాట. మా పిల్లలకు కానీ, నాకు కానీ, మా హస్బెండ్కి కానీ అందరికి ఫుల్ జ్వరాలు, జలుబులు. అస్సలు ఎవరికి ఏం బాగాలేదనమాట. హెల్త్ అంతా పూర్తిగా అంత జ్వరాలు, జలుబులు అయితే ఇప్పటికైతే వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి ఫుల్ జ్వరము, జలుబు అన్నీ వస్తూనే ఉన్నాయి అనమాట. మా పిల్లలు అయితే బాగా తగ్గిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. కాబట్టి నేనైతే ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టడం లేదనమాట. చక్కగా అయితే బాగలేక మాకైతే, మా పాపకైతే అంటే పగులు రావటం లేదు జ్వరం, నైట్ పూట వస్తుంది. రాత్రి పూట వచ్చేది, బాగా ఒళ్ళంతా వేడెక్కేది, ఫుల్గా జ్వరం వచ్చేస్తుంది అనమాట. మా పాపకైతే పగులైతే బాగా యాక్టివ్గా బాగుంటుంది అనమాట. రాత్రి అయితే మటుకు ఫుల్గా జ్వరం వచ్చేసి ఫుల్గా ఒళ్ళంతా కాలిపోయేసి అసలు ఏడుస్తుంటుంది అనమాట. రాత్రుల్లో అయితే బాగా అయితే అట్లా వచ్చేసింది అనమాట. మా పాపకు మా బాబుకి ఇద్దరికి వచ్చేసింది జ్వరం, ఒకరి నుంచి ఒకరికి. వెనకాల మేము చూస్తున్నాం కదా, పేపర్స్ అయితే అతికిచ్చేసినాం అనమాట. అతికిచ్చేస్తే మా పిల్లలు ఉంటారు చెప్పండి, చిన్న పిల్లలు మొత్తం పీకేసిండ్రు అనమాట. గోడకు ఉన్న స్టిక్కర్స్ అన్ని పెరికేసేసరికి అలా పెయింటింగ్తో సహా వచ్చేసింది అనమాట గోడకి. ఇంకా చూస్తున్నారు కదా, అలా పౌలు అయితే బాగా అల్లరి చేసి బాగా ఆడుకుంటున్నారు. నైట్ అయితే మటుకు అస్సలు ఏడుస్తుంటారు అనమాట. జ్వరం వచ్చేసి ఒకసారి అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట ఆసుపత్రికి. అదే నార్మల్ వైరల్ ఫీవర్ అయితే అన్నారు అనేసి నార్మల్గా సిరప్లు అవన్నీ అయితే పోస్తున్నాం అనమాట డైలీ. కానీ అయితే ఫీవర్ అయితే తగ్గటం లేదనమాట. ఈ మధ్య దోమలు అయితే బాగా కుడుతున్నాయి అనమాట. ఇప్పుడు వానలు స్టార్ట్ అయినాయి కదండి, అందుకనైతే ఫుల్గా వానలు పడుతున్నాయి. ఆ వానల కారణంగా ఇప్పుడైతే జలుబులు, జ్వరాలు అన్నీ వస్తున్నాయి అనమాట. వెదర్ చేంజ్ వల్ల దోమలు అయితే బాగా కుట్టి పెడుతున్నాయి అనమాట మా పిల్లలని కిందికి పోతే. కాబట్టి అలా కొట్టడం వల్ల జ్వరాలు అయితే వచ్చేసినాయి. మేమైతే ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అన్నం పెట్టకుండా దోశ, ఇడ్లీ అట్లా చేసేసి అయితే పెడుతున్నాను అనమాట. రేపైతే బ్లడ్ ఇవ్వడానికి అయితే వెళ్ళాలన్నమాట. బ్లడ్ టెస్ట్ చేయించడానికి ఏమొస్తుందో చూడాలి. పాపకు అదే వారం నుంచి అయితే వస్తుందని చెప్పాను కదండి, దానివల్ల బ్లడ్ ఇవ్వడానికి అయితే వెళ్ళాలన్నమాట. బ్లడ్ టెస్ట్ చేయించడానికి ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేపియాలన్నమాట. చేపించినాక ఇంకొక వీడియో తీసి అది పెడతానమాట. ఏం రిపోర్ట్స్ వచ్చినాయి, ఏం జ్వరం అయింది అనేది కథ అయింది రేపైతే పెడతాను. ఇప్పుడైతే కొంచెం యాక్టివ్గానే ఉంటారు పిల్లలు. పగులైతే రాత్రి అయితే మటుకు ఫుల్గా ఏడుపు ఇదేనండి. నాకైతే రాత్రి నుంచి వారం నుంచి అయితే నిద్ర ఉండటం లేదు, పిల్లల ఏడుపుతో ఫుల్గా. మాకు జలుబులు వేసేసరికి ముక్కులు అయితే ఊపిరాడక మా హస్బెండ్కి కానీ నాకు కానీ నిద్ర ఉండటం లేదు రాత్రి అయితే. ప్రస్తుతానికి చూస్తున్నారు కదా, బాగా అల్లరి చేస్తుందన్నమాట మా పాప అయితే. బాగా అల్లరిది, చెప్పినది వినరు. ఇంటే పిల్లలు ఎందుకైతారు చెప్పండి. బాగా అల్లరి చేస్తున్నారు అనమాట. రేపు బ్లడ్ ఇచ్చేసినాక ఏం జ్వరమైంది ఏంది అనేది రేపైతే వీడియో తీసి పెడతాను. నా వీడియోనైతే ఫాలో కాండి. ఎలాంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానమాట. ఫీవర్స్కి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఏందనేది ఉండాల్సింది. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.